కాకినాడ రూరల్ మండలం తూరంగి అరవి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాల సందర్భంగా ముత్తైదువులతో రెండవ రోజు కలశ పూజ కార్యక్రమాన్ని బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, లక్ష్మీ వర్ధిని దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 పైబడి భక్తులు రావడం జరిగింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గత 6 సంవత్సరాలుగా దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, అలాగే 9వ తేదీ సరస్వతి పూజ, శనివారం మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు కోర్కెలు తీర్చే అమ్మవారిగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి పేరుందని తెలియజేశారు. పండితులు శర్మచే కలశ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 350 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణనామధేస్య వెంకటలక్ష్మీనామధేస్య అచ్చయ్యమ్మనామధేస్య पैडिपालगोत्रोद्भवस्य श्रीणुनामधेस्यः नागलक्ष्मीनामधेस्यः मणिकण्ठनामधेस्यः भुवनराजेशनामधेस्यः वशिष्ठगोत्रोद्भवस्य मोहनरावनामधेस्यः मंगादेवीनामधेस्यः हरिचरणनामधेस्यः महालक्ष्मीनामधेस्यः मनस्विनीनामधेस्यः पैडिपालगोत्रोद्भवस्य विश्वनाथनामधेस्यः अंदरो लेచి నించోవాలమ్మా. అమ్మ అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మ తామాయుతనం వేద ఆయుతనవా అనుభవతే అగ్నిర్వా అపామాయుతనం ఆయుతనవా అనుభవతే యో అగ్నారాయుతనం వేద ఆయుతనవా అనుభవతే అపామాయుతనం ఆయుతనవా అనుభవతే యః పర్జన్యస్యాయుతనం వేద ఆయుతనవా అనుభవతే ఆపో వై పర్జన్యస్యాయుత యో తామాయుతనం వేద ఆయుతనవా అనుభవతే సంవత్సరో వా అపామాయుతనం ఆయుతనవా అనుభవతనం आयतनवान् भवते यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवते आपो वै चन्द्रमस आयतनं. సోదరులు మాత్రంలో కలిసి సహకారంతో మా దంపతులతో కలిసి ఆలయ నిర్వహణతో మేము చేస్తున్నాం. దానికి కారణం అమ్మవారి దర్శనం చేసుకుంటే అన్ని బాగుంటాయి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టుగా ఆ దయ మామే ఉందని ఈ సందర్భంలో చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ కూడా వచ్చి అమ్మ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే 9వ తారీఖున మూల నక్షత్రం రోజున మన పిల్లలందరూ తీసుకొచ్చి సరస్వతి పూజలో పాల్గొని కోరుపదిస్తున్నాం. అలాగే స్వామి శరణమయ్యప్ప. నా పేరు అనిశెట్టి రామకృష్ణ అండి. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో శ్రీ కనకదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రి సందర్భంగా ఈరోజు రెండో రోజు పురస్కరించుకొని ఇవాళ కలశ పూజ కార్యక్రమం జరిగిందండి. 216 మందికి ఏర్పాటు చేసుకున్నాం. 300 పైగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రేపు 9వ తారీఖున మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ కూడా పెట్టామండి. అది కూడా 216 మంది పెట్టాం. దానికి ఎంతమంది వచ్చినా టోకెన్లు ఇస్తాం. అందరూ టోకెన్ తీసుకోవాల్సిందిగా కోరిపెట్టిస్తున్నామండి. అలాగే సంస్కృతి కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. అలాగే ఆర్కెస్ట్రాలు అయ్యి భక్తి పాటలతో ఉన్నాయి. అన్నీ కూడా అమ్మ దయ వల్ల అంతా కూడా అన్ని వైభవంగా జరుగుతున్నాయి. 7 సంవత్సరాల కిందట ఇదే ఆలయం శిథిలావస్థలో ఉంటే వాస్తుశెట్టి సంజయ్ రాణి గారు అనే ఆమె నా దగ్గరికి వచ్చి స్వామి ఆలయం నిర్మించాలని చెప్పి అన్నారండి. అమ్మ నా పరిస్థితి అంతంత మాత్రం అని చెప్పాను. తర్వాత పరిస్థితి బాగుంది చేస్తాను. అలాగే నా పరిస్థితి బాగుంది. 2019లో ఆలయం పునర్నిర్మాణం చేసి ఇప్పుడు దాకా ఈ రోజు దాకా కూడా ఆలయ నిర్వహణ అంతా కూడా మా దంపతులు చేస్తున్నాం. దానికి ఇక్కడ మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. గ్రామ పెద్దలు చూసిన వారికి ఆలయం కడతం జరిగిందండి. అందు గురించి అందరూ కూడా ఆలయంకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని చెప్పి ఆలోచనతో ఈ ఆలయం కట్టాం. అందరూ బాగుండాలి, ఈ అమ్మవారు దర్శకుంటే అమ్మవారి కృపకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరిపెట్టిస్తున్నాం.